అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు? ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవడిచ్చాడు ఈ ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చని వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళదే కాదురా, ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. 6 ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంకంత ఉండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుదే. శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు. రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన శ్రామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓటమిరుగున అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ల్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తావు. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాటే నిజం అనుకునే రోజు వస్తుంది. నో, మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయలా? చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది. మినపప్పు స్టాకు లేదు. గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో. తీసుకో అమ్మా. రుక్మిణి, అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు ఊరుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టి దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకు శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌశల్య రాముడిని అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుడయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరిగి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడికి కానుక ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు.